హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మీరు అనేది కరెక్ట్. ఎందుకు పుష్ చేస్తాం? అటు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని గుర్తుపెట్టి అలా అన్నాడు అంటే ఎందుకంటాడు? అతను మీ జెన్యూనిటీ అది, మీ జెన్యూన్ కష్టము అది అలా రిజిస్టర్ అవుతుంది. బట్ గగన్ విహారికి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ నానినా, హీరో నాని గారా? సార్ నిజంగా చెప్పాలంటే నన్ను అందరూ చాలా ప్రేమించారు, అందరూ మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారండి. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఉన్నారు, వెళ్ళగానే ఇచ్చారు, సుకుమార్ గారు ఇచ్చారు. అంటే మేబీ టైం పట్టుతుంది. బట్ నాని గారు ఆయన ఎంతో బాగా చూసుకున్నారు. అంటే నేను నిన్ను కోరిలో చేసి అప్పుడే పరిచయం ఆయనకి చూసి తర్వాత కృష్ణార్జున లాంటి సినిమా నాకు మెయిన్ రోల్గా వచ్చింది త్రూఅవుట్ ది విలన్గా. సో అందరూ చాలా పుష్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు సే స్పెసిఫిక్ నేమ్స్, బట్ ది సేమ్ టైం నాని గారు కూడా చాలా చాలా లవ్ చూపించారు. ఆయనతో వర్క్ చేసినప్పుడు కానీ సరదాగా మేము ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఆయన నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. సో దట్స్ ఎ గుడ్ మూమెంట్. బట్ ఆయనతో ఎక్కువ మింగిల్ అవ్వడానికి కుదరలేదు ఆయన ఉన్న బిజీ షెడ్యూల్స్కి. అంటే ఒక చిన్న మూమెంట్ చెప్పండి, ఏదన్నా నాని గారితో మీకు గుర్తుండిపోయి ఒక మూమెంట్, సెట్స్లో కానీ షార్ట్ తీసేటప్పుడు కానీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఏదో ఒకటి ఒక చిన్న మూమెంట్ చెప్పండి నాని గారితో. యాక్చువల్లీ నేను ఇది నిన్ను కోరి చేసినప్పుడు ఫస్ట్ టైం ఆయన కలవడం అనమాట. చేసి చూసినంత ఆయనకు బాగా నచ్చింది. తర్వాత నాకు లాస్ట్లో తెలిసింది కృష్ణా జంతువుల్లో ఆయన రిఫర్ చేశారు నన్ను ఆ రోల్కి. రోల్ చేసిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళాము. ఫస్ట్ డే పొలాచిలో షూట్ జరుగుతుంది అనమాట. అప్పుడు నిన్ను కోరిలో కూడా ఫైటే జరుగుతుంది స్టార్టింగ్. ఇక్కడ కూడా ఫైటే చేస్తున్నాం. అంటే ఎప్పుడు తల్లిదంటావు నువ్వు నాతో ఆయన జస్ట్ ఫన్ చేశారన్నమాట. అన్న తింటే తిన్నాను, సినిమా హిట్టే కదా అని అన్న. సో దట్ ఈస్ చాలా బాగుంటారండి నాని గారు, ఆయన టైమింగ్ అది బాగుంటుంది. అండ్ మిగతా హీరోల్లో మీకు బాగా ఎంకరేజ్ చేసిన హీరో నాని గారు కాకుండా ఇంకెవరి పేరు చెప్తారు? హీరోస్లో అంటే అల్లు అర్జున్ గారు. యా, అల్లు అర్జున్ గారు చాలాసార్లు అండి. యాక్చువల్లీ నేను దమ్మారెడ్డి రోల్లో మీరు చూసారు కదా, 40 years ఏజ్ అదంతా ఉంటుంది. బట్ ఏమైందంటే ఒకరోజు August 15th ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయాలి. సో ఫ్లాగ్ హోయిస్టింగ్ కోసం సెట్ దగ్గర పుష్ప సెట్ బయటే ఫ్లాగ్ హోయిస్టింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టేసిన తర్వాత షూట్కి వెళ్దామని అనుకున్నాం ప్లాన్. సో ఆ రోజు నేను మేకప్ ఏం లేకుండా జస్ట్ ఇంటి నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫ్లాగ్ హోయిస్టింగ్కి వెళ్ళాను. చూసారు నన్ను, నువ్వేంటి ఎట్లా ఉన్నావు అన్నారు. మేకప్ వేసుకోతే ఎట్లా ఉంటుంది, సూపర్ ఉన్నావు, నువ్వేంటి నువ్వు హీరోగా చెయ్యి, ఇమీడియట్గా నువ్వు హీరోగా చెయ్యి, ఎన్ని కాదని అన్నారు. సార్ ఎందుకు లేండి సార్ అని ఏదో అలా దాటేశాను అనమాట. దాని తర్వాత ఆయన రిపీటెడ్లీ 10 times చెప్పారండి. నేను అసలు ఏ హీరో అంటే చాలామందితో వర్క్ చేస్తాం కదా, అంటే ఇంత ఓపెన్గా వేరే వాళ్ళు చూసి టక్కని ఆన్ ద స్పాట్ చెప్పడం చాలా బాగా అనిపించింది నాకు. సో ఆయన మంచి తర్వాత నుంచి డిస్కషన్స్ బాగా ఉండేవి. నువ్వు ఈ సినిమాలని చూడు, ఇంటర్నేషనల్ సినిమా చూడు, ఇంటర్నేషనల్ ఆస్కార్ విన్నింగ్ సినిమాస్ పర్టికులర్గా చూడు, ఆస్కార్ విన్నింగ్ యాక్టర్స్ ఎలా వర్క్ చేస్తున్నారో చూడు, వాళ్ళ గురించి తెలుసుకో అని అలాంటి గోల్డెన్ వర్డ్స్. అంటే నేను క్వశ్చన్ అవుతాను, మీరు తప్పుగా అనుకోవద్దు. సెట్స్లో ఉండే మిగతా ఆర్టిస్టులందరికీ ఆయన అంత యాక్సెస్ ఇస్తారా అల్లు అర్జున్ గారు? చాలా కూల్గా ఉంటారండి ఆయన, చాలా ఫ్రీగా ఉంటారు. ఎప్పుడు వచ్చినా హాయి జోకులు వేస్తారు, బాగా చాలా ఫన్గా ఉంటారు అసలు. మరి అలాంటి మనిషి మీద ఏయో రూల్స్ ఉంటాయని దగ్గరికి మనుషులు రాని అసలు ఎన్ని పుకార్లు సృష్టించారు సార్. చాలా వెరీ రాంగ్ అండి ఇది. అసలు మేము 40 days వర్క్ చేశాను నేను ఆయనతో. 40 days అసలు ఎప్పుడు వచ్చినా హాయ్ 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 అని చెప్పి అసలు ఎనర్జెటిక్గా ఉంటారు. అసలు ఆయన పెట్టే ఎనర్జీ కూడా సూపర్ ఉంటుంది. షార్ట్లో ఉంటున్నప్పుడు అది వేరు, కానీ మనం ఏదైనా చేస్తున్నా కొత్తగా ఏం చేస్తున్నా ఆయన తీసుకుంటారు, అసలు రిసీవ్ చేసుకుంటారు. బలి చేస్తావు, ఇలా చేస్తావు, అలా అట్లా అంటే స్పాంటేనియస్గా ఉంటుంది. అంటే కొంచెం లౌడ్గా కూడా మాట్లాడతారు ఆయన, ఏదో అందరూ ముభావంగా మాట్లాడలేదు, చాలా ఓపెన్గా చాలా బాగా మాట్లాడతారు. నేను మొన్న మా క్యాస్ట్ సినిమా మొన్న బర్త్డేకి కలిసిన అనమాట సార్. అవును, ఫోటో కూడా ఫోటో పెట్టాను కదా, ఆ రోజు కూడా మాట్లాడుతూ సార్ హీరో అయ్యాను చేశానంటే 90% షూట్ అయింది. ఇప్పుడు అర్థమవుతున్నాయి కష్టాలు, హీరో కష్టాలు అన్నారు. సో బికాస్ మనం ఉండేది వేరు, అంటే స్టార్స్ గురించి చెప్తున్నాను, స్టార్స్ ఉండేది వేరు, బయటకు వచ్చేది చాలా డిఫరెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అంటే ఎలాగో క్యాస్ట్ మూవీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఏంది అసలు ఆ కంటెస్ట్ ఏంటి? ఆర్టిస్టులను కనిపెట్టిన వాళ్ళకి ప్రైజ్ మనీ ₹1,00,000 అని చెప్పి పెట్టున్నారు. అవును. సో ఎంతవరకు వచ్చింది అది ప్రాసెస్? అయిపోయిందండి అది. యా, అంటే యాక్చువల్లీ
చాలా పోస్టర్ చాలా అద్భుతంగా వచ్చింది. సో అందరం కలిసి చేయడం ఆఫ్టర్ మెనీ డేస్ మేబీ అంటే ఫోర్ మెంబర్స్ హీరోస్గా వచ్చింది చాలా ఈ మధ్య లేదు కదా. సత్యం రాజేష్ గారిని, వరుణ్ సందేశ్ గారిని, యాంకర్ రవి గారిని, నన్ను ఇంకా వీళ్ళు నలుగురు వాళ్ళు ఆ పోస్టర్లో ఉందని చెప్పి అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు మామూలుగా మీరు 2022లోనే హీరోగా చేశారు, ధర్మపురి చేశారు. అవునండి. సో దాని తర్వాత మళ్ళీ మీ స్ట్రగుల్స్ కానీ మీ అవకాశాల కోసం ఎతుకులాట కానీ అలాగే కొనసాగింది. క్యాస్ట్ మూవీతో ఏం మారబోతుంది మీ లైఫ్లో? క్యాస్ట్ మూవీ చూసిన తర్వాత అండి స్ట్రాంగ్గా చెప్పాలంటే వాట్ గగన్ కెన్ డూ అనేది స్ట్రాంగ్గా తెలుస్తుందండి. అంటే గగన్ ఎంత బాగా ఎమోట్ చేయగలడు, ఒక సీన్ని మీకు ఎంత హైలో ఎమోషన్ ఇవ్వగలడు, అంత ప్రాపర్గా అంటే కరెక్ట్గా సింక్లో ఎలాగ పర్ఫామ్ అంటే ఎలాంటి సీన్స్ అయినా పర్ఫామ్ చేయగలడు అనే ఫీలింగ్ డెఫినెట్గా ఆడియన్స్కి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక మంచి సాంగ్ చేసాం, విజయ్ పోలాకి గారు షూట్ చేశారు, ఆయన కొరియోగ్రాఫ్ చేశారు, మ్యారేజ్ సాంగ్. సో దానిలో వెరీ వెరీ గుడ్ స్టెప్స్ కానీ బట్ కొరియోగ్రఫీ చాలా సినిమాల్లో సాంగ్స్ మాత్రం పెద్ద హిట్ అవుతున్నాయి. ప్రతి సినిమాలో సాంగ్స్ హిట్ అయిపోతున్నాయి. లక్కీలీ అసలు నల్లరేని కలదానా బ్లాక్ బాస్టర్ అండి, అసలు పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వర్క్ చేశారు, దానికి స్టెప్ వేసారంటే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సాంగ్ మా సినిమాలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ నాయిస్ చేస్తుంది, అంతమంది మంచి సాంగ్స్ ఉన్నాయి క్యాస్ట్ సినిమాలో. సో ఎమోషన్స్ని స్ట్రాంగ్గా చూపించారు, అట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్ని చాలా స్ట్రాంగ్గా చూపించారు. సో ఇంకా సస్పెన్స్ చాలా ఉంటుంది. ఎప్పుడు రాబోతుంది మూవీ? సో మోస్ట్లీ వీఆర్ ప్లానింగ్ ఫర్ జూలై అండి. ఓకే. యా, అండ్ 10% షూట్ ఉంది. సో అప్పుడు ఈ సినిమా చూస్తే మాత్రం 100% ఇంకెవరు నన్ను మీరు అన్నట్టు అడగరు, అది చేస్తారు, అది చేయగలరా, ఇది చేయగలరని మేబీ ఆలోచించుకుంటూ ఉంటారు కదా, అది ఆ క్వశ్చన్ మాత్రం రాదు. బట్ ఇప్పటికే వచ్చి ఉండాలి కదా, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ కొత్త ఆర్టిస్ట్, కొత్త యాక్టర్ ఏం కాదు, అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు, హీరోగా ఒక సినిమా మొత్తాన్ని భుజాల మీద పోశారు. ధర్మపురి ఓటీటీలో చాలా మందికి రీచ్ అయింది ఆ సాంగ్ కానీ అంతా. సో అన్ని వేరియేషన్లు మోయగల యాక్టర్ ఇప్పుడు మళ్ళీ 15-16 ఏళ్ళ తర్వాత కొత్తగా నిరూపించుకోవాల్సిన ఆ పొజిషన్లో ఉండడం ఇబ్బందిగా లేదా? చాలా ఇబ్బందే సార్, బట్ దిస్ ఇస్ ద ప్రాసెస్, ఏం చేయలేము దానికి. ఇప్పుడు మనం రవితేజ గారిని చూసాము, ఆయన కూడా చాలా రోజులు అంటే తప్పదండి, యాక్టర్స్ మేబీ టైం అంటారు కదా, మేబీ అంత బిలీవ్ చేయను కానీ టైం విల్ స్పీక్ అంతే. ఇంకా మన కష్టం మాత్రం సేమ్ ఉండాలి, ఫస్ట్ నుంచి ఉన్న క్యారెక్టర్స్ ఉన్నా అదే ఉండాలి, లేకపోయినా అంతే కష్టం ఉండాలి. బికాజ్ నేను క్యారెక్టర్స్ లేనప్పుడు అంటే షూట్ లేనప్పుడు ఇంకెక్కువ కష్టపడతాం, జిమ్ కానీ డ్యాన్స్ కానీ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్, అదో పెద్ద ఇది లేండి. నెక్స్ట్ యాక్చువల్గా అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఎవరైనా మీ ఫిజిక్ చూసిన తర్వాత జిమ్ ఎన్ని గంటలు చేస్తారు, ఎలాంటి డైట్ తీసుకుంటారు, ఇలాంటివన్నీ అడుగుతారు. బట్ దీనికి చాలా ఖర్చు కదా, చాలా అండి మెయింటైన్ చేయడం ఎలా? విపరీతమైన ఖర్చు. అట్ ది సేమ్ టైం మనం ఎంత కష్టపడి వెళ్ళి చేసినా లాస్ట్లో అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వెళ్ళింది, ఏంటి కొంచెం లావయ్యో, లేదంటే కొంచెం సన్నబడ్డో, కొంచెం అది కళ్ళ కింద, ఇట్లాంటి టాపిక్సే వస్తాయి. ఇంకా అసలు మనకి డిగ్రేడింగ్ అంటే బాధపడాల్సి వస్తుంది. ఛాన్స్ ఇవ్వకపోవడం కంటే ఇది ఇంకా పెద్ద ఇంత కష్టపడుతున్నాము అయినా సరే ఏదో లోటుపాటే చూస్తారు తప్ప మిగతా అంటే ఓవరాల్ ఓకే. స్ట్రగ్లింగ్ టైమ్స్లో ఉన్నప్పుడు యాక్టర్స్కి చిన్న మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం అండి. నేను ఇప్పుడు మీరు విన్నారు కదా 15-16 ఇయర్స్ ఉన్నా అని, ఈ 16 ఇయర్స్లో డేస్లో పోల్చుకుంటే 15.5 ఇయర్స్ నా అకౌంట్లో 2000 ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికప్పుడు ఇదివరకు మనకి ఫోన్పేలే లేనప్పుడు ఒకసారి మా డాడీ ఏదో అవసరం వచ్చి స్టేట్మెంట్ తీయించారంట బ్యాంక్కి వెళ్ళి, అది పేజీలు వస్తుంది. ఎందుకంటే ఖర్చు అయిపోతేనే ఎప్పుడు వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి 100 తీసుకునేవాడిని. అప్పుడు ఏంటి మన డబ్బులు లేనప్పుడు మనం కొంటల్లో ఉంటాం కదా, మళ్ళీ వెళ్ళాలి ఏటీఎంకి వెళ్ళి తీసుకోవాలి రావాలి, అసలు ఆ టైమ్ అలా అయినా మిగులుతుందని. ఎందుకంటే డాడీని అడగలేను నేను, ఆయన ఆ పాన్ షాప్ నుంచి వచ్చే ఏదో కొంచెం అమౌంట్ నాకు ఇవ్వగలరు తప్ప గొంతెం కోరికలు నేను అడగలేను. చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి వస్తున్నది అమౌంట్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం ఇది అక్కడ సర్ది అది ఇక్కడ సర్ది. కానీ నాకు చాలామంది చాలా హెల్ప్ చేశారండి. నా డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ అవ్వచ్చు, జిమ్ ట్రైనర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఒకరికి 100 రూపీస్ తీసుకుంటే నాకు 20-30 రూపీస్కే, అంటే కష్టపడుతున్నావు ఓకే
మీరు ఫ్యూచర్లో ఇందాక స్టార్టింగ్ అన్నారు కదా సినిమా మీద నెగిటివ్ నెగిటివ్ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఇది సినిమాని ప్రేమించే వాళ్ళ అదర్ షేడ్ ఇది. ఓకే. ఇప్పుడు మీరు ఒక అవును అవును మీరు ఒక ఎగ్జాక్ట్లీ యాక్టర్, అవును. మీరు బయట అట్ట కనిపించగానే పరిగెత్తుకుంటా వచ్చి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఉంటారు. అవునవును 10 మంది క్యూలో ఉంటే మిమ్మల్ని ఒక్కనే ప్రత్యేకంగా పక్క, ఇది సినిమా ఇచ్చే లగ్జరీ. లగ్జరీ అవును డెఫినెట్లీ సో అది ఉన్నప్పుడు ఇది కూడా ఉంటుంది. ఉంటుందండి 100% అండి. నేను జస్ట్ అది ఏంటంటే సినిమాలో మా అంటే అందరు క్రూ అందరు టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ ఎంత తపన పడతారు, ఎంత తపన పడితే ఇక్కడికి వస్తారనే చెప్తున్నాను. అది చెప్పడానికి అది చెప్పాను. బికాజ్ ఎంతో తపన ఉంటే కానీ మీరు వచ్చి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయలేరండి. కరెక్ట్ సార్. అసలు మార్నింగ్ 4కి లెగిస్తారంటే ఎవరైనా లెగిస్తారు ఈ రోజుల్లో? అంటే జనరల్గా ఇప్పుడున్న జెన్జీ అవ్వచ్చు, అంటే వర్క్ నేను కంపల్సరీ 9 o'clock ఉండాలి ఇవాళ ఆఫీస్లో ఉంటే లెగిస్తారు తప్ప, అవును ఇట్స్ నవేడేస్ ఇట్ ఈస్ 9 o'clock 11 o'clock కదా. సార్ 7కి ఫస్ట్ షాట్ తీసే ప్రొడక్షన్ హౌస్లు ఇప్పటికీ చాలా ఉన్నాయి ఇండస్ట్రీ. అయ్యో 100% మేము చేసాం. మా క్యాస్ట్ మూవీలో 7 o'clock షాట్ పడేది అంతే. 100% 7కి షాట్ పడాలంటే ఎన్నింటి లేసి ఫస్ట్ లైట్ ఎన్ని గంటలకు వెళ్ళి ఉండాలి సెట్కి, ఫస్ట్ వెహికల్ ఎన్ని గంటలకు వెళ్ళి ఉండాలి. సో సినిమా ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. సో ఎంతో ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఎంతో కష్టపడే ఉన్నారని చెప్పడానికి నేను ఐ వాంట్ టు టెల్ దాట్. అయితే ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత ఇబ్బంది పడుతున్నారు, అయినా సినిమాను వదలట్లేదు. మీ కష్టాన్ని దేవుడు గుర్తించా మీకు పెద్దలో ఛాన్స్ వచ్చేలా చేసింది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. రామ్ చరణ్ గారు ఇస్ వండర్ఫుల్ పర్సన్ కదా. సో ఆయనతో చేయాలని, బుచ్చిబాబు గారితో చేయాలని చాలా ఉంది, మనసులో ఉంది. కాకపోతే ఇటు క్యాస్ట్ సినిమా చేస్తున్నాను అంటే డేట్స్ అడ్జస్ట్ చేయగలని నేను ఇప్పుడు వెళ్ళలేదు. ఒక్కసారి వెళ్ళాను, మా బుచ్చిబాబు గారి దగ్గర కలిశాను. సో బై లక్ అండ్ ఛాన్స్ అక్కడి నుంచి కాల్ వచ్చింది. మీరు వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు కాల్ వచ్చింది? నేను చాలా రోజుల ముందు కలిశాను. అలా ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో ఆఫీస్ తీసిన తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను. దాని తర్వాత ఇంకా మళ్ళీ అదర్ థింగ్స్లో పడిపోయాం. ఓకే. సో లక్కీగా అంటే ఈ సెకండ్ హాఫ్ అనేది లాస్ట్లో స్టార్ట్ చేశారు. ఐ థింక్ నవంబర్ అలాగా స్టార్ట్ చేశారు. ఒకసారి స్టార్ట్ చేయగానే దెన్ అప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తారు కదా ఎవరెవరు కావాలని. బట్ ఆయన చెప్పిన వెంటనే నాకు చాలా లో టైంలో చెప్పారనమాట. ఇప్పుడు 10 daysలో షూట్ స్టార్ట్ అవుతుందన్నగా నాకు తెలిసింది. సో అప్పటికప్పుడు ఇంకా వీ షుడ్ డూ 6 pack చేయాలి, కుస్తీ ఫైట్కి రెడీ అయ్యా ఉండాలన్నమాట. సో దాన్ని ప్రాక్టీస్ కుస్తీ ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ మన 3 hours జిమ్ చేస్తూ మార్నింగ్ 3 hours ఇది. సో 6 hours ఓన్లీ బాడీ ప్రాక్టీస్ ఉండేది. అసలు ఇలా వెళ్ళి పడిపోయాను అంతే సాయంత్రం. ఓకే. పెద్దలో మీరు శివన్న మనిషి అయితే అంటే నిన్నే ఆర్ట్ డైరెక్టర్ని కలిసాము, ఇంటర్వ్యూ చేసాము. ఆయన చెప్పారు ఆ కుస్తీ సంబంధించిన మొత్తం ఆ సెట్ కానీ మీకు అందరికీ ఉదయాన్నే ఫస్ట్ ట్రైనింగ్ అంట, తర్వాత షూటింగ్ అంట. ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఆయన హీరోయిన్ రమేష్ గారు వారి ట్రైనింగ్ అంట మీకు. సో పెద్ద ఎక్స్పీరియన్స్ చెప్పండి రామ్ చరణ్ గారితో కానీ ఆ సెట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా? అసలు పెద్ద అనేది సూపర్ వరల్డ్ అండి. ఓకే. అందరూ కూడా ఓన్ చేసేసుకునే వరల్డ్ అది పెద్ద అనేది. అంటే అదే చాలా గ్రౌండెడ్ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా గ్రౌండెడ్గా ఉండే ఎమోషన్స్ని ఒక వెరీ హై స్కేల్లో తీశారు, వెరీ హై స్కేల్లో చూపించారు. సో అది ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది అనమాట. అంటే నాట్ ఓన్లీ తెలుగు, ఇండియా వైజ్గా మన ఇండియన్స్ ఎక్కడ ఉన్నా సరే అందరికీ అద్భుతంగా నచ్చే ఎమోషన్స్ పెద్దలో ఉన్నాయి. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్. మీరు ఏదైనా రిలీజ్ అయినా చూడండి ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక సాంగ్ అవని, టీజర్ అవని, ఎనీథింగ్. సో రాగానే మనకి అదేదో స్వీట్ తినేస్తున్నారు అందరూ ఇష్టంగా, అందరూ ఇష్టంగా తింటాం. అట్లాగా చూడగానే మన విజువల్స్ మనకి ఎక్కేస్తున్నాయి. అంటే బికాస్ ఆఫ్ ద రూటెడ్ ఎమోషన్స్. సో అండ్ అందరికీ తెలిసినే ఉంటాయి స్పోర్ట్లో ఉండే కష్టాలు. సో అది నేను ఎక్కువ చెప్తే మీరు ఎంజాయ్ చేయలేరేమో కాబట్టి అందుకని మీరు ఓపెన్గా చెప్పొచ్చు, ఎందుకంటే కథ ఎలాగో మనం రివీల్ చేయం కానీ పెద్ద ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి, అఫీషియల్గానే స్టార్ట్ అయినాయి. కాబట్టి మీరు మీకు సంబంధించినంత వరకు ఆ లైన్ దాటినంత వరకు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మేమైతే అందరూ ఇలాగా కుస్తీ కదా, అందరూ బాడీ బిల్డర్స్గా ఉండి దానిలో బాగా ఎంజాయ్ చేసామండి. ఫుడ్ కూడా ఎలా ఉండేదంటే అందరూ ఎగ్స్ తినాలి, ఒక
ప్రతి ఒక్కరు రోజుకు 20 ఎగ్స్ తినాలి. అవునా? అప్పుడు కానీ బాడీ చాలా చికెన్ తినాలి. అంత ప్రొడక్షన్ చాలా బాగా చూసుకున్నారు. అంటే మాకు కావాల్సిన ప్రాపర్ డైట్ ఎప్పుడు చూసినా. సో ఇంకా రామ్ చరణ్ గారు ఎలా చేశారో అదే అయితే అర్థం కావట్లేదు. బికాస్ మేము చేసినప్పుడు ఆయన సోమవారంలో ఉన్నారు. ఈ కాంట్ ఈజ్ నాన్ వెజ్ కదండి. అవును. సో నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ మెయింటైన్ చేయడం అనేది అసలు మాకైతే ఇంపాసిబుల్. సో నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ చేయడం అంత పర్ఫెక్షన్తో, అండ్ హీ హాజ్ పుట్ ఆన్ సో మచ్ ఆఫ్ వెయిట్. మేము వెళ్ళినప్పుడు అంటే డిఫరెంట్ షెడ్యూల్తో డిఫరెంట్ వెయిట్ ఉన్నారు ఆయన. ఆ డిఫరెంట్ ఆ వెయిట్స్ని పెంచుకుంటూ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే కానీ చేయలేమండి. బికాజ్ ఇటు షూట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం బాడీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చేస్తున్నారు. సో షూట్లోనే ఇట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ షూట్లో కూడా ఉంది. మీకు సినిమాలోనూ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. షూట్ చేసి ఇప్పుడు ఎక్కడ షూట్ ఆగలేదు. పాస్ట్ ఐ థింక్ 120-130 days నుంచి షూట్ చేస్తూనే ఉన్నారు. సో అంత మార్నింగ్ ఆయన ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళి ట్రైన్ అప్ అయ్యి ఈ షూట్ హడావుల్లో మొత్తం మళ్ళీ డైట్ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుని వెయిట్ వేరియేషన్స్ తీసుకోవాలంటే అస్సలు వేరే వాళ్ళు ఎవరి వల్ల కాదు ఇది. అంటే మీరు చెప్తుంది కూడా కరెక్ట్. ఎందుకంటే స్టోరీ పరంగా కూడా ఒక వ్యక్తి జీవితంలో 10 to 15 years స్పాన్ ఉండే లైన్. సో నిజంగానే ఆ 10-15 ఏళ్ళలో మనిషి ఎలా మారుతాడో అలా మారుతూ రావాలా, అంతే కదా, ఫేజ్కి తగ్గట్టు మారాలి కదా. సో అవన్నీ అసలు ఇంచ్ టు ఇంచ్ ఆయన ప్రాపర్ డిసిప్లిన్తో చాలా కేర్ తీసుకుని పెద్ద చేశారండి. అండ్ బుచ్చి గారి గురించి చెప్పండి. ఆయన బయట ఎక్కడ కనిపించిన ఇట్లా మాయకంగా చేతులు, నేను ఇదే క్వశ్చన్ ఆర్ట్ డైరెక్టర్ గారిని కూడా అడిగా, ఇలా చేతులు కట్టుకొని చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. బట్ సెట్లో మాత్రం ఎవరి మాట వినరంటే ఆయనకు కావాల్సింది వచ్చేదాకా. మొన్న సుకుమార్ గారు సార్ చెప్పారు కదా సార్, ఆయన బయట షార్ట్ అయిపోతే ఇలా ఉంటారు, షార్ట్లో మాత్రం ఫిరోషియస్గా ఉంటారు అని చెప్పి. అది ఎగ్జాక్ట్లీ ట్రూ. ఒక్కసారి యాక్షన్ చెప్పే ముందు మాత్రం మొత్తం మారిపోతారు. సో బికాజ్ ఆయన కావాల్సిందే, బికాజ్ ఏంటంటే సెట్స్లో చాలా రోజులు 300-400 పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి, ఎవ్రీథింగ్ స్పెసిఫిక్గా ఉండాలి. సో వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఆయనకి ఎంత తప్పని ఉండాలి. ప్లస్ అలా చెప్తే నార్మల్ చెప్తే వినరు కదా, సీరియస్ అవుతారు. డెఫినెట్గా అంటే సీరియస్ ఇన్ సెన్స్ ఆయన ఆ అగ్రెషన్లోకి వచ్చేస్తారు. సీన్లోకి వచ్చేస్తే ఆ అగ్రెషన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఆయన ఏదో కావాలని తీసుకొచ్చి నేను అలా కాదు. సో వన్స్ మన సెట్లో మానిటర్ చూసినప్పుడు ఎక్కడ ఏది చిన్న ప్రాబ్లం కూడా రాకుండా అంత అలర్ట్గా ఉండరు. చాలా అలర్ట్ అయిపోతారు ఆయన. చాలా అలర్ట్గా ఉండి ప్రతి చిన్న ఇంచ్ టు ఇంచ్ చూస్తారు. అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్, ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెషన్స్ చూసుకోవాలి. ఒక షార్ట్ పెడితే 30-40 మంది యాక్టర్స్ ఉన్నారు. అసలు 30-40 మంది యాక్టర్స్ ఎక్స్ప్రెషన్ చూడాలి. రామ్ చరణ్ గారు స్పెసిఫిక్గా ఆయన అంటే ఈ కెన్, బట్ మిగతా వాళ్ళందరికీ ప్రాపర్గా మీరు చెప్తుంటే చాలా పెద్ద స్పాన్లో ఉన్నట్టు. చాలా బిగ్ స్పాన్ అండి ఇది, చాలా బిగ్ స్పాన్. డెఫినెట్లీ హ్యూజ్ హిట్ అవబోతుంది. అంటే ఇలాంటి ఒక రోలు, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ అంతా ఉంటారు, హీరోతో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి, మీకు శివన్న గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సో చాలా హీరోలు పెద్ద తరువాత గగన్ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుందా? అంటే డెఫినెట్గా అండి, డెఫినెట్గా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దిస్ ఈస్ గోనా బిగ్ బ్లాక్ బస్టర్ కాబట్టి డెఫినెట్గా దెర్ విల్ బి డిఫరెన్స్. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఏదో ఒక పెద్ద సీక్వెన్స్ ఉంది, అది థియేటర్లో ఒక బ్లాస్ట్ అవుద్ది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. బ్లాస్ట్ అవడం అందరు పిచ్చెక్కిపోతారు. అవునా? ఆడియన్స్ ఆ ఫైట్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫైట్ అండి. ఓకే, రామ్ చరణ్ గారిని చూసి అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ చూసి పీపుల్ విల్ గో మ్యాడ్. అసలు మేము సీన్లో ఉండి యాక్టింగ్ మర్చిపోయి అది చూసేవాళ్ళం. ఒకసారి మర్చిపోతాం అనమాట. అంటే అంత ఎక్స్ట్రాడనరీగా మనం ముందే జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన ఎక్స్ప్రెషన్ మర్చిపోయి అది చూసేస్తుంటాం కదా. అట్లా అంత ఇన్వాల్వ్ అయి చేశారండి రామ్ చరణ్ గారు. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం కూడా ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఎంతమంది చెక్కిపోతారు ఎక్కువ చెప్పేసేస్తాను అంతే. అంటే ఫైట్ మొత్తంలో ఒక 500 మంది ఉంటారు. బట్ ఫైట్ జరిగేదంతా అది ఒక డిఫరెంట్ సినారియో, అది కంప్లీట్ డిఫరెంట్ సినారియో. అసలు అప్పుడు కరెక్ట్గా రామ్ చరణ్ గారి స్టామినా ఏంటో తెలిసిద్ది ఆ ఫైట్తో. ఓకే, ఆ క్యారెక్టర్ హై లెవెల్ రివీల్ అయ్యే క్యారెక్టర్ హై కూడా వస్తుంది అక్కడ. ఆ సీక్వెన్స్ కోసం 4-5 సార్లు వెళ్తారు జనాలు. అంత బాగుంటుంది అసలు.
చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. దానికోసం ఐ థింక్ అరౌండ్ 15 days పైన షూట్ చేశారండి. అది ఒక్క సీక్వెన్సే. బా ఉమ్, ఒక్క సీక్వెన్సే మొత్తం ఒక 700-800 మంది జనాలు చుట్టూతా. ఉమ్. చాలా బాగుంటుంది. అసలు మీరు చెప్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. నెవర్ బిఫోర్ సీక్వెన్స్ అనమాట. ఉమ్, ఏంటి ఇంత అద్భుతంగా ఫైట్ చేయొచ్చా అన్నట్టుంటుంది ఆ ఫైట్. అండ్ మామూలుగా సుకుమార్ గారి సినిమాలన్నా ఆయన అసిస్టెంట్ లేదా ఆయన శిష్యుడు బుచ్చి గారు ఐటమ్ సాంగ్స్ గురించి మామూలుగా ఉండవు అనమాట. మాట్లాడుకోవడం కానీ ఆ పాటలు ఉండే తీరు కానీ ఒక రేంజ్లో ఉంటాయి. సో పెద్ద ఐటమ్ సాంగ్ కూడా ఎంత డిస్కషన్ నడిచిందంటే అంత నడిచింది. సో ఎలా వచ్చింది ఐటమ్ సాంగ్? నిజంగా సుకుమార్ గారు అనే మార్కే ఐటమ్ సాంగ్. ఇంకా బుచ్చిబాబు గారు కూడా అసలు ఈ సాంగ్ని చాలా రోజులు మొత్తం డిస్కస్ చేసేవాళ్ళు అన్నమాట. లిరిక్స్ సరదాగా ఈ లిరిక్స్ విని మాకు కూడా ఒక 2 సార్లు వినిపించారు. సార్ చాలా బాగున్నాయి, చాలా క్యాచీగా ఉన్నాయి. సాంగ్ రిలీజ్ అవ్వగానే వైరల్ అయిపోతుంది ఫస్ట్ థింగ్. అన్నిటికంటే ముందు రామ్ చరణ్ గారు చాలా గ్రేట్ డాన్సర్. ఆయన అసలు నాకు ఫేవరెట్ డాన్సర్ అండి రామ్ చరణ్ గారు. నేను పెద్ద ఫైట్లు అయిపోయి అంటే అందరూ పోటీ పెట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు అని. నేను ఎప్పుడు రామ్ చరణ్ గారి పేరు చెప్పేవాడిని. అంటే బికాస్ ఆ గ్రేస్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆయన గ్రేస్ కరెక్ట్. చాలా న్యాచురల్గా వేస్తారు, కష్టపడినట్టు అనిపించదు, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో కానీ ఈ అన్ని వేరు ఐటమ్ సాంగ్, పెద్ద ఐటమ్ సాంగ్లో అసలు డ్యాన్స్ చేశారండి. మెస్మరైజ్ అయిపోతారు అసలు ఒకసారి సుకుమార్ గారు కూడా అన్నారు, ఆయన మైండ్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఏదో ఇంటర్వ్యూ నేను చూశాను అనమాట. ఆయన మైండ్లో ఏముందో అర్థం కావట్లేదు, అలా డ్యాన్స్ ఎలా వేస్తున్నారని. మేము చూస్తున్నప్పుడు స్టన్ అయిపోయి చూడటమేనండి. మేము ఐటమ్ సాంగ్లో మేము కూడా ఉంటాము. మేము స్టన్ అయిపోయి చూడటమే ఆయన వేస్తుంటే. మేమే మర్చిపోవడమే. అంత బాగుంది. ఓకే, ఐటమ్ సాంగ్లో మీరు కూడా ఉంటారంటే అందరం అంటే చాలా పెద్ద లెవెల్లోనే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద లెవెల్, మీరు ఒక గ్యాంగ్ ఆయన ఒక గ్యాంగ్ అయినా కానీ అక్కడంటే చాలా పెద్ద లెవెల్ ఉంటుంది. అసలు ఐటమ్ సాంగ్ కూడా అంతే హ్యూజ్ సెట్. అసలు జానీ మాస్టర్ రాక్ చేశారు అసలు. మేడం కూడా ఉన్నారు, శృతి హాసన్ గారు కూడా చాలా బాగా చేశారు. సూపర్.